ఇంకో గంట అయితే ఆఫీస్ డ్యూటీ ఎక్కాలి. ఇంతవరకు మా అమ్మ టిఫిన్ చేసింది లేదు, పెట్టింది లేదు. నాకేమో కడుపులో ఆకలి వేస్తుంది. ఏంది జానకి, నా మనసులో ఉన్న మాటలు నీకేమైనా వినిపిస్తున్నాయా ఏంటి? ఇప్పుడు ఆకలి అవుతుంది అనుకుంటే టిఫిన్ తీసుకొచ్చేసినావు. ఇదేం నీకు కాదు పిల్లగా, ఆంటీకి. ఓహో, మా అమ్మకా? సర్లే, నా కోసం ఏమో అనుకున్నా. ఆడపిల్లలకి ఏం అలుగుతుంది, తీసుకో తిను, నీకోసమే తెచ్చిన. అమ్మా, జానకి టిఫిన్ తీసుకొచ్చింది, తింటున్నా. నువ్వేం టిఫిన్ చేయకు. ఇప్పుడు నేను నీకు టిఫిన్ తీసుకొచ్చినట్టు ఊరంతా తెలియాలనేంది? ఎందుకు అట్లా అరుస్తున్నావు? అట్లా కాదు, ఇప్పుడు నేను టిఫిన్ తినలేని తెలిసింది అనుకో, మా అమ్మ మళ్ళీ చేస్తుంది, వేస్ట్ అవుతుంది కదా, అందుకే చెప్తున్నా. గీ తెలివి బాగానే ఉన్నది కానీ నిన్న నేను అడిగిన దానికి మాత్రం ఇప్పటిదాకా సమాధానం రాలే. ఒపీనియన్ అంటే ఏముంటుంది? మీ ఇంట్లో రెండుకుంటున్నాం, ఏ విషయమైనా ఓపెన్గా మాట్లాడుకుంటా. నీతోనైనా మీ చెల్లెతోనైనా ఫ్రెండ్షిప్ అనుకుంటా, అంతే. ఫ్రెండ్సా? ఓకే ఓకే, అంతేనా? ఇంకేమైతే లేదు కదా? ఇంకేముంటుంది, ఏం లేదు. తినేస్తావా లేకపోతే ఇట్లా ముచ్చట్లు పెడతా కూర్చుంటావా? తిండి తప్ప నీకైతే వేరే లోకమే ఉండదు కదా. హలో. హాయ్ అన్వేష్, నేను దివ్యని మాట్లాడుతున్నా. దివ్య మీరా? చెప్పండి, కాల్ చేశారు. అన్వేష్, ఇంకా మీరు నా నెంబర్ సేవ్ చేసుకున్నట్టున్నారు కదా, చేసుకోండి, ఈ నెంబర్ నాదే. సరే దివ్య. ఏం చేస్తున్నారు అన్వేష్, ఇంటి దగ్గరే ఉన్నారా? ఇందాకే కలెక్షన్కి వెళ్ళి వచ్చేసిన. మీకు ఇంట్రెస్ట్ డబ్బులు ఇవ్వాలి కదా అండి, దాని గురించే కాల్ చేశాను. అవునా దివ్య, ఒక పని చేయండి, ఇక ఇదే నా ఫోన్పే నెంబరు, ఈ నెంబర్కే ఫోన్పే చేయండి. అవునా? ఫోన్పే అంటే కష్టం అండి, అకౌంట్లో డబ్బులు లేవు, హ్యాండ్లో క్యాష్ ఉన్నాయి, మీ ఇంటికి వచ్చి ఇస్తాను. ఓకే దివ్య. అవును, హరి ఏం చేస్తున్నాడు? హరి లేడండి, హన్మకొండకి వెళ్ళిండు. అవునా? ఓకే, కానీ ఇంతకీ నువ్వును హరి ఏమవుతారు? మేమా అండి, రిలేటివ్స్ అవుతామండి. అవునా? సరే దివ్య. జానకి, ఇంకో తిండం అయిపోయింది, ప్లేట్ తీసుకుందరా. ఏంది మొత్తం తినొచ్చి ప్లేట్ ఇస్తున్నావు? ఎవరికి అడగాలి? అది కడుక్కొని రాపో. ఇక్కడ నా ట్యాప్ ఉన్నది కదా, కడుగుతలే. అయ్యో పిల్లగా, నేనేదో జోక్ అన్నా, అయితే నేను కడుక్కుంటా కానీ. జోకా? వామ్మో, నువ్వు అసలు ఏ మ్యాటర్ జోక్గా మాట్లాడుతున్నావు, ఏ మ్యాటర్ సీరియస్ మాట్లాడుతున్నావు, అస్సలు అర్థం కావట్లేదు.